దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నా పట్ల ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు జరిగించాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగించాడు. అవి ఏంటి అంటే, సాక్ష్యము నేను చెప్తున్నాను అంటే దేవుని యొక్క కృప వల్లే నేను చెప్తున్నాను. దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులకై నేను చెప్తున్నాను. పోయిన సంవత్సరం వాగ్దానం 2024 డిసెంబర్ తీసుకున్నప్పుడు, అంటే ఈ సంవత్సరానికి డిసెంబర్ తీసుకున్నప్పుడు నాకు వాగ్దానం వచ్చింది. 31 తారీఖున రాత్రి కాల సమయంలో వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానం ఏ విధంగా ఉందంటే, అర్థం కాని వాగ్దానం. అంటే నాకు అర్థం కాలేదు. చదువుతుంటే ఒకసారి చదువుతున్నాను. క్రీస్తు యేసునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక అనే వాగ్దానం వచ్చింది. ఇది మామూలుగా చదువుతుంటే అర్థం కాలేదు. ఏమన్నా అర్థం అవ్వాలంటే భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అంటే అర్థం అవుతుంది. కానీ క్రీస్తు యేసునందున మీకందరికీ సమాధానము కలుగునుగాక అని వాగ్దానం వచ్చింది. తర్వాత 31 తారీఖు రాత్రికాల సమయంలో వచ్చింది. నాకు అర్థం కాలేదని మరలా 1వ తారీఖున వాగ్దానం తీసుకున్నాను. మళ్ళీ అంటే సాటిస్ఫై అవ్వడానికి. అప్పుడు కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక అని వాగ్దానం ఇచ్చాడు. ఇది కూడా అర్థం కాలేదు. 2 వాగ్దానాలు అర్థం కాలేదు. దేవుడు ఏదో తెలియజేయాలా అనుకొని నా పట్ల జరిగిస్తున్నాడు కార్యాలు. నేను దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీనికి అంటే ఈ వాగ్దానం నా జీవితంలో ఏ విధంగా నెరవేర్పు జరుగుతుంది అనేది నేను అడుగుతూ ఉన్నాను. అలాగే డిసెంబర్ అంటే ఈ సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్ 20వ తారీఖు వచ్చేసింది. వాగ్దానం మాత్రం నా చెవిలో మెదులుతూనే ఉంది. ఏమిటి ఈ వాగ్దానం ఈ విధంగా వచ్చింది, అసలు నా జీవితంలో ఇదేంది అనేది మెదులుతూ ఉన్న సందర్భంలో నేను 20వ తారీఖున ఆల్నెట్ ప్రేయర్ పోతున్నప్పుడు అక్కడ వాగ్దానం తీసుకోవాల్సి వస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించి వాగ్దానం 20వ తేదీ ఇస్తున్నారు. ఇంకా నేను తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ వాగ్దానాలు నాకు అడ్డుగా ఉన్నాయి. ఇది నా జీవితంలో ఏంటి, అర్థం కాని వాగ్దానం ఏంటి అనుకుంటూ ఉన్నప్పుడు ఒక ప్రేరేపణ కలిగింది. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇది మామూలుగా ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన కానీ చేసేటప్పుడు, ఆదివారం కానీ లేక ఇంటికి ఎక్కడైనా ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్ చివరన దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. ఈ ఆశీర్వాదమే ఇది. సరే, దానికి ఏం అర్థము అనేది నాకేం అర్థం కాలేదు. ఈ ఆశీర్వాదమే. అసలు ఆశీర్వాదం అంటే ఏంది అనే దాన్ని గురించి ఆలోచిస్తే, ఇదివరకు అంటే బైబిల్లో పితరులు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అంటే వారు ఆశీర్వదించేటప్పుడు, వారు అందరినీ వాళ్ళ పిల్లల్ని దీవించినప్పుడు చివరన ఈ విధంగా చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తారు అని పితరుల అబ్రహాము అంటే ఈ గ్రంథాలు ఉంది. పాత నిబంధన గ్రంథం. క్రొత్త నిబంధనలు ఏమైందంటే, అపోస్తులుడైన పౌలు గారు ప్రతి పత్రికలో చివరన ఆశీర్వాదంతో ప్రతి ఒక్క మాటను చెప్పి చివరన ఆశీర్వాదంతో ముగించేస్తున్నాడు. అప్పుడు నాకు అర్థమయ్యి నేను ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నాను. అది ఏ విధంగా అర్థమైందంటే, మొదటి వాగ్దానము అది ఆశీర్వాదంతో దేవుడు నాకు ముందుగానే 2 వాగ్దానాలు ఇచ్చేశాడు. ముందుగా ఈ సంవత్సరం ఆరంభం కాక మునుపే ఈ 2 ఆశీర్వాదాలు నాకు ఇచ్చేశాడు. అంటే మొట్టమొదటి వాగ్దానం ఏంటి అంటే, గొప్పగా వివాహ కార్యక్రమాన్ని దేవుడు అద్భుతంగా జరిగించాడు. ఇంకొకటి రెండవది ఈ ఆశీర్వాదం. దేవుడు కీర్తనలు 127 అధ్యాయం 3వ చరణం ఏ విధంగా బహుమానం, దేవుడిచ్చే బహుమానం ఏమైతే ఉందో
అది నాకును నా భార్య అయిన స్వప్నాకు, మీ సంఘస్థురాలే స్వప్నాకును గొప్ప బహుమానాన్ని దేవుడు ముందుగానే ఇచ్చిపెట్టేశాడు. అందుకని నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని, సాక్ష్యం చెప్పాలని నేను కోరినప్పుడు దైవ సేవకులు చక్కగా చెప్పమని చెప్పాడు. అందును బట్టి నేను సంఘం ఎదుటను, సంఘ విశ్వాసులు ఎదుటను, దేవుని సమక్షంలో నేను నాకు చేసిన కార్యాలను బట్టి సాక్ష్యం చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధుడకు తండ్రి, ఘనమైన ప్రభువా, యేసు రక్షక, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు నాయనా. అయ్యా, క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుటకు మీరు కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ 2026వ సంవత్సరంలోకి అడుగు పెట్టించినటువంటి మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నిన్ను స్తుతించి కొనియాడుచున్నాం దేవా, స్తోత్రాలు. అయ్యా, సంతోషకరమైనటువంటి ఈ సమయంలో ప్రభువా, బిడ్డలందరూ కలిసి మరి కేక్ కటింగ్ చేస్తూ ఉండగా మీరు దీవించి ఆశీర్వదించి నా తండ్రి నీ కృపచేత సమస్తము మర్యాదగాను క్రమముగాను ఆత్మనాథుడా జరిగించి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటే మీరేమనాలి? సేమ్ టు యూ అనాలి. చిన్నగా చప్పట్లు కొడుతూ మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ పాటకు తగ్గట్టు చప్పట్లు కొట్టండి. స్తోత్రమయ్యా. నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. పాపా కేక్ కటింగ్ చేస్తాను త్వరగా. కానీ ముగ్గురు పట్టుకొని చాక్ పట్టుకొని వస్తాను త్వరగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెడీ, 1 2 3 స్టార్ట్. కానీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి. మరలా ఈ కేక్ మనందరికి ఇవ్వబడుతుంది. అందరు కూర్చోండి దయచేసి.